రావణాసురుడు ఎన్ని శివలింగానికి పూజ చేసేవాడు చెప్పండి, ఎంత గొప్ప శివభక్తుడు. అయినప్పటికీ నీ డౌన్ ఫాల్ ఎందుకు వచ్చింది చెప్పండి, అది చెప్పండి. సర్వం నిష్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్బలే. ఆ క్యారెక్టర్ బిల్డింగ్, మోరల్ ట్రైనింగ్, ఎథికల్ లేదు కాబట్టి అది పడిపోయినాడు ఆయన. ఎంత ఇన్ని శివలింగానికి పూజ చేసేవాడు చెప్పండి. ఎప్పుడు స్ఫటికలింగం వారి దగ్గర ఉంటుందటండి. ఎవరికి రావణాసుడి దగ్గర. ఎక్కడికి వెళ్ళాం హీ విల్ క్యారీ అలాంగ్ విత్ హిమ్. స్ఫటికలింగం తీసుకుపోయి దాన్ని పూజ చేస్తూ ఉంటాడండి. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధి లేదండి, అందుచేత పతనం కలిగినది. కనుక పూజ మంచిదే, పూజ తప్పకుండా మంచిదే, కానీ చిత్తశుద్ధి దాంతో జోడింపజేయాలి. అందుచేతనే జనులు సరైనటువంటి అవగాహన లేనందువల్లనే వాళ్ళు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండిపోతున్నారండి. నో ఇంప్రూవ్మెంట్, నో ప్రోగ్రెస్. ఎన్ని సంవత్సరాలు మీరు పూజ చేశారో కొంచెం లెక్కేసుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు తీర్థయాత్రలు వేశారో లెక్కేసుకోండి. హృదయంలో ఏదైనా ఉన్నతి కలిగిందా, శాంతి కలిగిందా, దైవ సంబంధమైనటువంటి అనుభూతి ఏదైనా కలిగిందా? ఇది కదంటే మనకు ముఖ్యంగా కావాల్సింది. ఎక్కడ ఉన్నది లోటు, అది ఇప్పుడు మనం విచారించాలండి. సరే, ఏ డ్రాబ్యాక్ మనలో ఉంటే ఈ స్థితి కలుగుతున్నదని విచారణ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఏంటికి ఎక్కడ తెలిసిన క్యారెక్టర్, అది మన చరిత్ర విషయం చాలా హోప్లెస్ గా తయారవుతున్నదని కేర్ చేయటం లేదు. మనకు కావాల్సింది పూజ. పూజ అనేది చూస్తున్నారే కానీ యాత్రలనే చూస్తున్నారు. రామకోటి అనేది రాస్తున్నారు. కోపం తగ్గిందా, అసూయ తగ్గిందా, ద్వేషం తగ్గిందా అని ఎవరైనా ఆలోచిస్తున్నారో చెప్పండి. కనుక చరిత్ర కనుక హీనమైతే మానవుడు పతనం అయిపోతాడండి. అది కనుక అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే క్యారెక్టర్ అంటే ఏమిటి, మన చరిత్ర, మన స్వభావం. ఇంగ్లీష్లో ఒక చక్కని వాక్యం ఉంది, చెప్తాను. ఇఫ్ యువర్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. మహనీయులు చెప్పిన వాక్యం. ఇఫ్ యువర్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చండి. ఆరోగ్యం పోతే పూర్ణ ఆరోగ్యం మళ్ళీ తెచ్చుకోవటం కష్టం అంటున్నాడు. చూడండి, ఆరోగ్యం తగ్గితే ఇదివరకున్న పూర్ణారోగ్యం అంతా రావటం కష్టం అనేది. అంచేత ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్ అంటున్నాడు. ఇఫ్ యువర్ వెల్త్ ఈజ్ లాస్ట్, డబ్బు కనకపోతే నథింగ్ ఈజ్ లాస్ట్. ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయలు పోయినాయి అనుకోండి, 100 రూపాయలు తిరిగి సంపాదించుకోవచ్చు. చూచారా, ఆ విధంగా ఆరోగ్యం సంపాదించడం కష్టం కాబట్టి సంథింగ్ ఈజ్ లాస్ట్ అన్నాడు. ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నీ చరిత్ర, నీ పవిత్రత కనుక పోతే ఇక ఎందుకు పనికి రాకుండా పోతావు.